పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. ఉన్నది ఒక్కటంటే ఒక టికెట్, పోటీ మాత్రం చాలా ఉంది. అందరూ ఆ సీట్ కోసం తెగ పోటీ పడుతున్నారు. తెలంగాణ కాంగ్రెస్ నాయకత్వానికి పజిల్గా మారిన ఆ సీట్ ఏంటి, అక్కడికి ఏర్పడిన ట్విస్ట్ ఏంటి, సీటు కోసం పోటీ పడుతున్న నేతలు ఎవరు, ఎవరి బలాలేంటి, ఇవన్నీ తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూడాలి. జస్ట్ వాచ్ ఇట్. హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరగాల్సి ఉంది. గత ఎన్నికల్లో జూబ్లీహిల్స్ నుండి గెలిచిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అకాల మరణంతో ఉప ఎన్నిక అనివార్యమైన సంగతి తెలిసిందే. ఈ సీటును ఎలాగైనా సొంతం చేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ పట్టుదలగా ఉంది. గత ఎన్నికల్లో ఇక్కడి నుండి హస్తం పార్టీ తరపున పోటీ చేసిన క్రికెటర్ మహమ్మద్ అజారుద్దీన్ ఓటమి చెందారు. ఉప ఎన్నిక రావడంతో ఆయనకే మరోసారి టికెట్ వస్తుందని ప్రచారం జరిగింది. అయితే ఎవరూ ఊహించని విధంగా కాంగ్రెస్ నాయకత్వం ఒక ట్విస్ట్ ఇచ్చింది. అజారుద్దీన్ ను గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవికి పంపాలని నిర్ణయించింది. అజార్ టికెట్ రేసులో లేకపోవడంతో ఇప్పుడు ఈ సీటు కోసం చాలా మంది పోటీ పడుతున్నారు. ఎవరి ప్రయత్నాలు వారు చేసుకుంటున్నారు. 2023 ఎన్నికలకు ముందే కాంగ్రెస్ లో చేరిన నవీన్ యాదవ్ ఆ ఎన్నికల్లోనే టికెట్ ఆశించినా లాభం లేకపోయింది. ఈసారి మాత్రం జూబ్లీహిల్స్ పై కర్చీఫ్ వేయాల్సిందేనని నవీన్ యాదవ్ పట్టుదలగా ఉన్నట్లు తెలుస్తోంది. ఒకవేళ కాంగ్రెస్ టికెట్ ఇవ్వకపోయినా తానైతే ఎన్నికల బరిలో ఉండాలని నవీన్ యాదవ్ నిశ్చయించుకున్నట్లు సమాచారం. ఇక టికెట్ రేసులో దూసుకుపోతోన్న మరో నేత హైదరాబాద్ నగర మాజీ మేయర్ బొంతు రామ్మోహన్. తనకు టికెట్ ఇస్తే 300 కాపులతో పాటు యాదవ సామాజిక వర్గం ఓట్లు కూడా తనకు దండిగా పడతాయని బొంతు రామ్మోహన్ కాంగ్రెస్ పెద్దలకు చెబుతున్నారట. ఎందుకంటే బొంతు రామ్మోహన్ 300 కాపు కాగా ఆయన సతీమణి యాదవ సామాజిక వర్గానికి చెందినవారు. వీటికి తోడు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని బీఆర్ఎస్ నేతలందరితోనూ తనకు సత్సంబంధాలున్నాయని, గెలుపు నల్లేరుపై నడకే అవుతుందని బొంతు రామ్మోహన్ అంటున్నారట. యాదవ సామాజిక వర్గం నుంచి మరో బలమైన నేత కూడా పోటీకి ఆసక్తి చూపుతున్నారు. ఆయనే మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్. గత ఎన్నికల్లో ముషీరాబాద్ నియోజకవర్గం నుండి అంజన్న తనయుడు అనిల్ కుమార్ యాదవ్ పోటీ చేసి ఓడిపోయారు. ఆ వెంటనే ఆయనకు రాజ్యసభ టికెట్ ఇచ్చారు. ఇప్పుడు అంజన్న జూబ్లీహిల్స్ నుంచి అసెంబ్లీలో అడుగుపెట్టాలని ముచ్చటపడుతున్నట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. మరో బీసీ అభ్యర్థి మురళీగౌడ్ కూడా జూబ్లీహిల్స్ టికెట్ ఆశిస్తున్నారు. గత ఎన్నికల ముందే మురళీగౌడ్ కాంగ్రెస్ లో చేరారు. 2020లో జరిగిన గ్రేటర్ ఎన్నికల్లో రెహమత్ నగర్ డివిజన్ నుండి 10,000 ఓట్ల మెజారిటీతో గెలిచిన కార్పొరేటర్ సిఎన్ రెడ్డి కూడా రేసులో ఉన్నారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లో అడుగుపెట్టిన మొదటి కార్పొరేటర్ సిఎన్ రెడ్డి. నియోజకవర్గ పరిధిలోని కార్పొరేటర్లందరితోనూ మంచి సంబంధాలు కలిగి ఉండడం సిఎన్ రెడ్డికి అడ్వాంటేజ్ అంటున్నారు. ఖైరతాబాద్ డీసీసీ అధ్యక్షుడు రోహిన్ రెడ్డి కూడా అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. చాప కింద నీరులా తన వంతు ప్రయత్నం తాను చేస్తున్నారు. వీరిలో ఎవరో ఒకరికి టికెట్ దక్కుతుందా, లేక కాంగ్రెస్ నాయకత్వం మదిలో ఇంకో కొత్త పేరు ఏమన్నా ఆల్రెడీ ఫిక్స్ అయ్యిందా అన్నది తేలాలి.